ఎందుకో నాకే ఇన్ని బాధలు, ఎందుకో నాకే ఇన్ని ఇబ్బందులు, ఎందుకో నాకే ఇన్ని అవమానాలు, ఎందుకో నాకే ఇన్ని దూషణలు, ఎందుకో నాకే ఇన్ని ఎగతాళి చేయబడటం, అపహాస్యం చేయబడటం అంటూ చాలా పొరియలు కృంగిపోతూ ఉంటాం. అంతేనే కదా? గుర్తుపెట్టు, ఇదే వాక్యం. మనం చిన్నవాళ్ళం కావచ్చు, నీ పరిస్థితులు చిన్నవి కావచ్చు, నీ బలం చిన్నది కావచ్చు, అట్లాగని మనం ముందున్న సమస్యలు ఏం చిన్నవి కావు. ఎప్పుడు కూడా పెద్ద సమస్యలే నీకు ఎదురవుతాయి. ఎప్పుడూ కూడా నా వల్ల కాదేమో అనిపించే సమస్యలు నీ జీవితంలో నీకు ఎదురవుతాయి. అయినా భయపడాల్సిన పనేమి లేదు, అయినా కృంగిపోవాల్సిన పనేమి లేదు. ఎప్పుడు నీ శక్తికి మించిన సమస్యలను ఎదురుగా ఉన్నట్టుగా కనబడతాయి. మొదటి రోజు గ్రంథం 19వ అధ్యాయంలో ఏలి అనబడిన భక్తుడు అంటాడు, ప్రభువా, నా శక్తికి మించిన ప్రయాణం నా ముందుంది. వయస్సుకు మించిన అనుభవాలు, శక్తికి మించిన సమస్యలు మన ముందు మనల్ని ముంచివేసే విధంగా కనబడతాయి. అయినా దేవుడు అంటున్నాడు, భయపడాల్సిన పనేమీ లేదు. నీ జ్ఞానానికి మించినదో, నీ శక్తికి మించిందో, నీ మేధస్సుకు మించిందో, నీ ఆర్థిక స్థితిగతులకు మించిందో, నీ బలానికి మించిందో ఏ సమస్య నీ ముందు ఉన్నా భయపడవద్దు. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమించిన ఆ దేవుని వర్తమానం మార్కు సువార్త 4వ అధ్యాయం 35 వచనం నుండి 41 వరకు. కృత నిబంధనలో పెద్ద బైబిల్లో పేజీ నెంబర్ 34, పేజీ నెంబర్ 34. పెద్ద బైబిల్లో కృత నిబంధనలో మార్కు సువార్త 4వ అధ్యాయం 35 వచ్చిన భాగం నుండి 41 వరకు చదువుకుందాం. ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా పర్యాలు ఈ మాటలు మనం వింటూ వచ్చాం. యేసు ప్రభువారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్న సందర్భంలో ప్రభు తుఫానును గద్దించిన సందర్భం ఇది. మాటలు బైబిల్ గ్రంథంలో ఈ 4 సువార్తలలో 3 పర్యాయాలు రాయబడ్డాయి. మనకు మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచ్చిన వరకు ఉంటుంది. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 35 నుండి 41 వరకు, లూకా సువార్త 8వ అధ్యాయంలో 22 నుండి 25 వచ్చిన భాగాలు. ఈ సువార్తలలో 3 పర్యాయాలు యేసు ప్రభువారి యొక్క ఈ సముద్ర ప్రయాణం గురించి రాయబడి ఉంది. ఈ వాక్యములన్నీ 3 పర్యాయాలు మనం చదివితే యేసు ప్రభువారు ప్రయాణించిన సందర్భము, యేసు ప్రభు ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ఆ సమస్య మనకు అర్థమవుతుంది. జాగ్రత్త పెందాం. యేసు ప్రభువారు ప్రయాణించింది సముద్రంలోనా, సరస్సులోనా? అందుకే మిమ్మల్ని చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి అనేది. యేసు ప్రభువారు ప్రయాణించింది సముద్రంలోనా, సరస్సులోనా, చెరువులోనా? సముద్రంలోనా. ఎక్కడుంది? ఎక్కడ? రైట్. 39వ వచనంలో సముద్రముతో చెప్పగా, ఇంకా మత్తయి సువార్తలో, లూకా సువార్తల్లో కొన్ని సందర్భాలలో యేసు ప్రభువు ప్రయాణం చేసిన దీనిని సరస్సు అని కూడా పిలిచారు. ఏంటది? సరస్సు. ఎందుకు సువార్తలలో కొన్ని పర్యాయాలు దీనిని సముద్రంగాను, కొన్ని పర్యాయాలు సరస్సుగాను పిలిచారు? ఇంతకీ యేసు ప్రభువు ప్రయాణించింది సముద్రంలోనా, సరస్సులోనా? సముద్రాన్ని చూశారు చాలామంది. చూసారా? ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. ఒక మాటలో అయిపోయింది.
సరస్సు అనబడినప్పుడు దానికి కొన్ని కొలతలు ఉంటాయి, ఒక పరిధి ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. యేసు ప్రభువారు ప్రయాణం చేసిన ఈ గలిలయ ప్రాంతంలో ఈ సముద్రం అని పిలువబడుతున్న దీనికి కొన్ని కొలతలు ఉన్నాయి. ఎందుకు సముద్రము అన్నారు, సరస్సు అన్నారంటే మరీ అది అంత పెద్దది కాదు, అది చిన్నది. దాని పొడవు సుమారుగా 20 కిలోమీటర్ల పొడవు ఉండేది, దాని వెడల్పు 10 కిలోమీటర్లు. యేసు ప్రభువారు ప్రయాణం చేసిన ఈ గలిలయ ఈ ప్రాంతంలో ఉన్న ఈ సముద్రము లేక సరస్సుగా పిలువబడుతున్న దీని యొక్క పొడవు 20 కిలోమీటర్లు, వెడల్పు 10 కిలోమీటర్లు, లోతు సుమారుగా 150 అడుగులు లోతుందట. ఇది వాస్తవంగా సరస్సే, కానీ సముద్రంగా కూడా ఎందుకు పిలిచారంటే ఇది చుట్టూత 3 పర్వతాలు ఉన్నాయి. 3 పర్వతాలు ఉండటం వల్ల ఇది బాగా భూమట్టానికి 700 అడుగుల లోతులో ఉంది. భూమట్టం తక్కువగా ఉండటం వల్ల పర్వతాల మీద నుండి వచ్చే గాలి సుడిగాలిలాగా వీచి ఆ సముద్రం లేక ఆ సరస్సు మీదకి వచ్చినప్పుడు ఆ గాలి ఒత్తిడికి ఈ అలలు రేగి ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఇలా అలలు రేగి రావటం వల్ల దానిని కొద్దిపాటి చిన్న సముద్రం అన్నారు. ప్రపంచంలో అతి చిన్న సముద్రం ఏదైనా ఉందంటే అది ఇదే. ప్రపంచంలో అతి చిన్న సముద్రంగా పిలువబడింది ఏదైనా ఉందంటే అది ఇదే. ఇశ్రాయేలీయులు ఆ వస్తున్న అలలను బట్టి, తుఫాన్లు బట్టి సముద్రం అని పిలిచారు ఆనాటి ప్రాంత ప్రజలు. చుట్టూతో కొండలు ఉండటం, కొండలు దాదాపుగా 700 అడుగుల పైన ఎత్తుగా ఉండటం, ఆ కొండల మీద తరచుగా గాలులు రావటం, ఆ గాలులు కాస్త కూడా సుడిగాలిగా మారిపోవటం ఎక్కువగా ఈ గలిలయ సముద్రంలో కనబడతా ఉంటుంది. అందువల్ల దీనిని సముద్రంగా కూడా పేర్కొన్నారు. సరే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువుతో పాటుగా శిష్యులతో పాటు మరికొంతమంది కలిసి సముద్ర ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రారంభంలోనే ప్రభువు అన్నారు వాళ్ళతో, మనము అద్దరికి పోదాము. 35వ వచనంలో మనము ఈ దరి నుంచి ఆ దరికి వెళ్దాము, సిద్ధం కండి అన్నారు. శిష్యులను సిద్ధమయ్యారు. జాగ్రత్త వినండి. సముద్ర ప్రయాణం ఎలాగైతే సాగిందో భూమి మీద విశ్వాస యొక్క ప్రయాణం కూడా అంతే సాగుతుంది. సముద్ర ప్రయాణంలో ఎన్ని తుఫాన్లు ఉంటాయో, సముద్ర ప్రయాణంలో ఎన్ని అలలను ఎదుర్కోవాలో, భూమి మీద మానవ జీవిత ప్రయాణం కూడా అంతే ఉంటుంది. ఎక్కడా సాఫీగా ఉండదు. మనల్ని వెనుకకు నెట్టే తుఫాన్లు, మనల్ని వెనుకకు నెట్టి అడ్డగించే బలమైన పెనుగాలులు ఎన్నో వేస్తాయి. ఇదే జీవిత ప్రయాణం. సముద్ర ప్రయాణము మన ఈ జీవిత ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది. మనం చదివిన వచ్చిన భాగాలలో యేసు ప్రభువారును 36వ వచనంలో ఉంది, చిన్న దోణిలో ఆయనను తీసుకొని పోయిరి. 37వ వచనంలో 36లో ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. సముద్ర ప్రయాణం అంటేనే ఖచ్చితంగా తుఫాన్లు ఎదురవుతాయి. ఎప్పుడు వస్తాయి తుఫాన్లు? ఎవరికి తెలియదు. సముద్ర ప్రయాణం అంటే ఒక రోజుతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయేదేం కాదు, ఒక పూటతో. ఈ సముద్ర ప్రయాణంలో ఎప్పుడైనా అలలు రావచ్చు, ఎప్పుడైనా తుఫాన్లు రావచ్చు, ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించవచ్చు, ఎప్పుడైనా మనిషికి నీటిపాలు కావచ్చు. అంత ప్రమాదకరమైనది. అదేవిధంగా మన ఈ జీవిత ప్రయాణంలో కూడాను ఎప్పుడు ఏ వైపు నుండి పెను ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు, ఏ వైపు నుండి అపాయం వస్తుందో ఎవరికి తెలియదు. అప్పుడు దాకా చల్లగా వీచిన సముద్రం మీద గాలి ఒక్కసారిగా ఉప్పెనగా సునామీగా ఎప్పుడు మారిపోద్దో ఎవరికి తెలియదు. సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న మన ఈ జీవితం, పర్వాలేదులే, నా కుటుంబం బాగానే ఉందిలే, మా కుటుంబం ఇప్పటివరకు ఇంకా క్షేమంగా ఉంది, బాగానే ఉంది అని సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న ఆ కొద్ది నిమిషాల్లోనే ఒక్కసారిగా జీవితం అంతా తారుమారు కావచ్చు. సముద్ర ప్రయాణం మీద ఏ విధంగానైతే అలలు ఎగిసిపడి తుఫాన్లు రేగి ప్రయాణాన్ని అడ్డగించి ఆపు చేస్తాయో, మన మానవ ఈ జీవిత ప్రయాణంలో కూడా వయసు పెరిగి కుటుంబాలతో ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో తుఫాన్ల అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్నో అలలు, ఎన్నో శ్రమలు, సమస్యలను మనల్ని అడ్డగిస్తూనే ఉంటాయి.
అందుకే దేవుడు ఆ సముద్ర ప్రయాణం ఈ దరి నుండి ఆ దరికి చేరటము ఎంత కష్టమో, జీవితంలో కూడా బాల్యము నుండి దేవుడు నీకు ఇచ్చిన నిండు ఆయుష్, పూర్ణ ఆయుష్ను పూర్తి చేసుకొని ఆ దరికి చేరటంలో కూడా అంత కష్టం. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మనం ఒంటరిగా ఏం ప్రయాణం చేయటల్లా. శిష్యులు కూడా భయపడవలసిన పనే లేదు. శిష్యులు కూడా ఒంటరిగా ఏం ప్రయాణం చేయటల్లా. శిష్యులతో ఎవరున్నారు? మరికొన్ని పడవలు ఉన్నాయి. ఇంకా వాళ్ళతో పాటు మహా గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తున్నాడు. ఈ జీవిత ప్రయాణంలో కూడా నువ్వు ఒంటరిగా ఏం ప్రయాణం చేయటల్లా. నీతో పాటు దేవుడు ఈ జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా ఒక కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను దేవుడిచ్చాడు. అమ్మని, నాన్నని, తల్లని, తండ్రిని, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువులు, రక్త సంబంధులు, ఆత్మీయులు, స్నేహితులు, మిత్రులు, ఇట్లాగూ దేవుడు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఎప్పుడు నీ కంటి రెప్పవలే, నీడవలే, నీ నీడవలే నిన్ను వెన్నంటి కాపాడే ప్రభు అయిన క్రీస్తు దేవుడు కూడా ఈ ప్రయాణంలో ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన పనేమీ లేదు. చూద్దాం ఏం జరిగిందో. చిన్న దోణిలో తీసుకొని పోయిరి ఆయనను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేనో. జాగ్రత్త, ఇక్కడ ఆగుదాం. ఇదే జీవిత పరమార్థం. ఏంటి? పడవేమో చిన్నది, తుఫానేమో పెద్దది. చిన్న దోణి, తుఫాను. దోణి చిన్నది కదా అని తుఫాను కూడా చిన్నది అంటారా? చెప్పండి. చిన్న దోణి, పెద్ద తుఫాను. ఇదే జీవితం. దోణి చిన్నది, ఆ చిన్న దోణి మీదకు లేచిన తుఫాను మాత్రం చిన్నది కాదు. దోణి అంటే పడవ, చిన్న దోణి. ఈ చిన్న దోణి మీదకి లేచిన తుఫాను మాత్రం చాలా పెద్ద తుఫాను వచ్చిందట. ఇదే జీవితం యొక్క అర్థం. మన జీవితం చిన్నది, వయసు చిన్నది, మన అనుభవము చిన్నది, మన ఆర్థిక పరిస్థితులు చిన్నవి. కానీ ఈరోజు మన ముందున్న సమస్యలు చిన్నవి కాదు. సమస్యలు చిన్నవేం కాదు. మనం చిన్నవాళ్ళమని సమస్యలు చిన్నగున్నాయా? చిన్నదే. కానీ వచ్చే సమస్యలు మాత్రం పెద్దవి. చాలా పర్యాయాలు వయస్సుకు మించిన కష్టాలు, వయస్సుకు మించిన బరువులు, బాధ్యతలు ఎక్కువ మన జీవితంలో ఎదురవుతాయి. అందుకు దేవుని వాక్యములు ఇదే మనకు ఒక అనుభవం. చిన్న దోణే, కానీ చిన్న దోణి మీదకి వచ్చిన తుఫాను మాత్రము పెద్దది. ఎందుకు వచ్చిందంటే తుఫాను ముంచి వేయాలనని గుర్తుపెట్టుకోండి. ఎందుకో నాకే ఇన్ని కష్టాలు, ఎందుకో నాకే ఇన్ని బాధలు, ఎందుకో నాకే ఇన్ని ఇబ్బందులు, ఎందుకో నాకే ఇన్ని అవమానాలు, ఎందుకో నాకే ఇన్ని దూషణలు, ఎందుకో నాకే ఇన్ని ఎగతాళి చేయబడటం, అపహాస్యం చేయబడటం అంటూ చాలా పర్యాలు కృంగిపోతూ ఉంటాం. అంతేనే కదా? గుర్తుపెట్టు ఇదే వాక్యం. మనం చిన్నవాళ్ళం కావచ్చు, నీ పరిస్థితులు చిన్నవి కావచ్చు, నీ బలం చిన్నది కావచ్చు, అట్లా కానీ మన ముందున్న సమస్యలు ఏం చిన్నవి కావు. ఎప్పుడు కూడా పెద్ద సమస్యలే నీకు ఎదురవుతాయి. ఎప్పుడూ కూడా నా వల్ల కాదేమో అనిపించే సమస్యలు నీ జీవితంలో నీకు ఎదురవుతాయి. అయినా భయపడాల్సిన పనేమి లేదు, అయినా కృంగిపోవాల్సిన పనేమి లేదు. ఎప్పుడు నీ శక్తికి మించిన సమస్యలను ఎదురుగా ఉన్నట్టుగా కనబడతాయి. 1 రోజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలి అనబడిన భక్తుడు అంటాడు, ప్రభువా నా శక్తికి మించిన ప్రయాణం నా ముందుంది. వయస్సుకు మించిన అనుభవాలు, శక్తికి మించిన సమస్యలు మన ముందు మనల్ని ముంచివేసే విధంగా కనబడతాయి. అయినా దేవుడు అంటున్నాడు, భయపడాల్సిన పనేమీ లేదు. నీ జ్ఞానానికి మించినదో, నీ శక్తికి మించిందో, నీ మేధస్సుకు మించిందో, నీ ఆర్థిక స్థితిగతులకు మించిందో, నీ బలానికి మించిందో ఏ సమస్య నీ ముందు ఉన్నా భయపడవద్దు. ప్రభువు మనకిచ్చే అభయం ఏంటి? దేవుడు భయములో మనకిచ్చే అభయం, నీవు భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో దేవుడు 366 సార్లు అన్నాడు. అంటే లీపు సంవత్సరానికి కూడా కలుపుకొని అడిషనల్గా చెప్పాడు అనమాట. భయపడవద్దు,
భయపడు. అంటే రోజుకి ఒకసారి దేవుడు మనకు ధైర్యం ఇచ్చే మాట, మనతో మాట్లాడే మాట, రోజుకి ఒకసారి భయపడొద్దు అని. ఎందుకు మనం భయపడతామంటే మన ముందు ఉన్న పెద్ద పెద్ద తుఫాను లాంటి సమస్యలు అయ్యో ఉంటాయి. తుఫాను రేగినప్పుడు సముద్రం ఎంత అల్లకల్లోలం అయిపోద్దో, పెద్ద గాలి దుమ్ము వచ్చినప్పుడు ఇంటి ముందు శుభ్రంగా ఉందంతా ఎంత చెత్త చెదారంగా మారిపోద్దో అల్లకల్లోలంగా. జీవితంలోనూ కుటుంబంలోనూ తుఫానులు రేగినప్పుడు కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న జీవితం ఒక్కసారిగా గలిబిలైపోద్ది. హృదయాలన్నీ నెమ్మదిని లేకుండా ఉంటుంది, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. గమనించండి, ఎక్కడ సముద్రం మీద తుఫాను రేగుతుందో సముద్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఏ కుటుంబంలో, ఏ జీవితంలో సమస్యలనే తుఫాన్లు రేగుతాయో అప్పుడు కూడా హృదయమో, జీవితమో, కుటుంబమో నెమ్మది లేక, నిబ్బరముగా లేక, ప్రశాంతత లేక, కలవరముతో నిండుకొని కంగారు పడుతూ కృంగిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? జీవితమేమో చిన్నది, వచ్చిన సమస్యలేమో పెద్దవి. దోనేమో చిన్నది, తుఫానేమో పెద్దది. అయినా దేవునిలో మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఇదే జీవితం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు రావాల్సిన కష్టాలే రావాలనుకోవటానికి వీల్లేదు. అర్థమవుతుందా? నేను చిన్నదాన్ని కాబట్టి, నేను చిన్నోని కాబట్టి నాకు చిన్నయ్యే రావాలనుకోవడానికి వీల్లేదు. నీకు మించిన సమస్యలు, నా వల్ల కాదేమో అని నువ్వు అనుకునేంత తుఫానులు నీ జీవితం ఎదురవుతాయి. ఒకవేళ ఎప్పటికి ఎదురుగాలేదనుకోండి, ఇక ముందుకైనా ఎదురవుతాయి. తప్పించుకునే మార్గమే లేదు. సముద్రం అంటేనే తుఫానులు వస్తాయి. జీవితం అంటేనే ఎన్నో ఇలాంటి తుఫాను లాంటి సమస్యలను దాచుకొని ముందుకు వెళ్తాం. సముద్రం మీద ప్రయాణంలో తుఫాను లేకుండా సముద్ర ప్రయాణం ముందుకు ఎలాగూ సాగదో, ఈ మానవ నిర్మాణ జీవితంలో కూడాను పుట్టినది మొదలుకొని చివరి దశ వరకు ఎన్నో జీవితంలో తుఫానులు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతాం. అంతే, అర్థమవుతుందా? ఏం చెయ్యాలా, ఏం జరుగుతుందో చూద్దాం. జాగ్రత్తగా. మనమే కాదు, మనకంటే ముందు భూమి మీద జీవించిన వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు, తుఫాన్లు వచ్చాయి. ఎవరేం భయపడలా. ఎవరు భయపడాలంటే దేవుడు తోడుగా లేడు అనుకున్న వాళ్ళు భయపడాలి. ఎవరు భయపడి బెదిరిపోవాలి అంటే విశ్వాసంలో చల్లారిపోయిన వాళ్ళు భయపడి బెదిరిపోవాలి. ప్రభువుని ఎరగని రక్షణ లేని వాళ్ళు భయపడాలి. ప్రభువు నా పక్కన ఉన్నాడు, ఆయన నాతో కూడా ఏం చేస్తున్నారు చెప్పండి. యేసు ప్రభువు వారితో కూడా ఏం చేస్తున్నారు? వారితో కూడా ప్రయాణం చేస్తున్నారు. నాతో కూడా నా దేవుడు లేడు అన్న వాళ్ళు భయపడతారు. నా జీవిత ప్రయాణంలో నాతో కూడా నా దేవుడు వస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనుకున్న వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. ఎన్ని తుఫాన్లు అయినా రానివ్వండి. ఆ తుఫాను కాకపోతే ఇంకా దానికంటే పెద్ద పెద్ద తుఫాన్లు ఎన్ని వచ్చినా ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఏం చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిననేను. ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పేరు వ్రాయబడలేదులే, కానీ ఆమె తన భర్తను పోగొట్టుకుంది. అందుకు ఆమెను విధవరాలుగా ఇక్కడ పేర్కొన్నారు. ఆమె ఊరి పేరు సారేపతు. ఆ భర్తను పోగొట్టు ఉండడాన్ని బట్టి ఆమెను విధవరాలు అన్నారు. భయంకరమైన 3 సంవత్సరాలు కరువు కాలం అది. భూమి మీద వర్షమైనా మంచైనా కూడా పడట్లేదు. అంతటి భయంకరమైన కరువు కాలం. మహా గొప్ప వాళ్ళు బ్రతకడమే కష్టమైపోయింది. ఇప్పుడు ఈమె దగ్గర ఎంత పిండి ఉందంట? కొంచెం పిండి ఉంది. ఇంకా బ్రతకాల్సిన రోజులు చాలా ఉన్నాయి. పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు. ఎంత పిండి ఉంది అంటే ఒక్క రొట్టె అవుద్ది. ఎంత పిండి ఉంది? ఒకే ఒక రొట్టె అవుద్ది. ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు. ఇంకా ముందు చాలా భవిష్యత్తు ఉంది. కొడుకు పెళ్లి చేయాలా, కుటుంబము, మరి ఏమో మనవరాలను చూడాలా, ఎంతో జీవితం ఉంది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవాలా.
చాలా పర్యాలు జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. మన దగ్గర ఉందేమో కొంచెమే, కానీ మన ముందున్న సమస్య ఏమో పెద్దది. ఈమె దగ్గర కూడా ఒక రొట్టె చేసుకోవడానికి కావలసినంత పిండి, ఒక రొట్టెను కాల్చుకోవడానికి కావలసినంత నూనె మాత్రమే ఉంది. ఇంకా కరువు కాలం చాలా రోజులు ఉంది. మరి ఒక్క రొట్టె ఎంతమందికి సరిపోద్ది? ఏ పూటకు వస్తుంది? ఇద్దరికి సరిపోద్దా? ఇద్దరిలో ఒకరికన్నా సరిపోద్దా? మరి రేపటి పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద సమస్య ఆ ముందుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మనమే కాదు, బైబిల్ గ్రంథంలో మనకంటే ముందు జీవించిన వాళ్ళ జీవితాల్లో కూడా బోలెడు సమస్యలు ఉన్నాయి. ఎంత సమస్య అంటే జీవితము చిన్నది, ఆ జీవితం మీద ఎగిసిపడుతున్న సమస్యలు, తుఫానులు చాలా పెద్దవి. ఎంత పెద్దవంటే వాళ్ళ కంట్రోల్ చేయగలేనంత పెద్దవి. కరువు కాలాన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? వచ్చే సముద్రం మీద తుఫాను ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? అది ఎవరి వల్ల? అది ఎవరి వల్ల కాదు. మన కంట్రోల్లో లేనంత సమస్యలు మన ముందు ఉంటాయి. ఏం చేయాలా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక మహా గొప్ప భక్తుడు అంటాడు, వారెన్ వెబ్స్ అనబడిన ఒక మహాభక్తుడు అంటాడు, అసలు జీవితంలో మనిషి మునిగిపోవటానికి ప్రధానమైన కారణం బయట నుంచి వచ్చే సమస్యలే కాదట, లోపల నుండి వచ్చే సమస్యల వల్లే మనిషి పతనం అయిపోతాడట. ఎక్కడి నుంచి వచ్చే సమస్యలు కాదు, బయట నుండి వచ్చే సమస్యల వల్ల పెద్దగా అవి మనిషి మీద అంత ప్రభావం చూపించకపోవచ్చేమో, కానీ లోపల నుండి కలిగే తుఫానుల వల్ల, లోపల నుండి కలిగే సమస్యల వల్లే మనిషి పతనం అయిపోతాడట. ఇప్పుడు శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటే తుఫాను ఎదురైంది. తుఫాను ఎదురైతే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? హాయిగా చక్కగా పడవ ఆ అంచు మీద తల పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నారు. అవునా కదా? శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ తుఫాను చూసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, మేము ఎంత ప్రాణభయంతో ఉంటాయి అని ఎట్ట నిద్రపడుతుంది, మేము ప్రాణాలు పోతాయేమో అని మేము భయపడుతూ ఉంటుంటే ఈయన ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఎప్పుడు మునిగిపోతామో అని వీళ్ళు యేసు ప్రభు వారిని లేపుతా ఉన్నారు. అయ్యా, మేము మునిగిపోయే పరిస్థితి వచ్చింది, మీకు ఏమాత్రం కొంచెం బాధన్న అనిపించటం లేదా? నిజంగా పడవ మునిగిపోతే నిద్రపోతున్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదమా, మెలకున్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదమా? నువ్వు మెలకుకున్నా కాబట్టి గబ్బుకుందుకి ఎట్టా గీతగాళ్ళే వీళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, వీళ్ళకి ఈతలు బాగా వచ్చుంటాయి, వీళ్ళు ఒడ్డుకుపోతారు. నిద్రపోతున్న వ్యక్తికి ప్రమాదం సంభవిస్తే ఎక్కువ ప్రమాదం వాళ్ళకే, మెలకున్న వాళ్ళకంటే నిద్రపోయిన వాళ్ళకి ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు భయం చూడండి. అసలు భయం ఏంటంటే ఎదురుగా కనబడి బయట నుంచి వచ్చే భయం కాదు, మనస్సులో కలిగే లోపల నుండి వచ్చే భయమే ఎక్కువ ప్రమాదానికి గురి చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. వారెన్ వెబ్స్ అన్న మాట ఏంటి? మన జీవితంలో కూడా అంతే. బయట సమస్య కంటే, బయట కలిగే భయం కంటే ఈ లోపల నుండి వచ్చే భయాలు ఏమైతే ఉన్నాయో అవి మనిషిని ఎక్కువగా పతనానికి తీసుకుపోతాయి. బయట ఎన్ని తుఫాన్లు వచ్చినా నువ్వు ఎదుర్కోగలుగుతావు, కానీ ధైర్యంగా లోపల నుండి వచ్చే తుఫాన్లు ఎదుర్కోవటం చాలా కష్టమైన విషయం. గుర్తించండి. హాస్పిటల్కి పోతే రిపోర్టు రావటం ఒక 5-10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి. ఇప్పుడు తుఫాన్లు లోపల నుంచి వస్తూ ఉంటాయి. ఏ రిపోర్ట్ వచ్చిద్దో ఏమవుద్దో, ఏ రిపోర్ట్ వచ్చిద్దో ఏమవుద్దో, ఏముంటుందో. కొంచెం తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగాయి అనుకోండి, కొంచెం తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగితే లోపల తుఫాన్లు మొదలవుతాయి, ఇక్కడ సునామీ మొదలవుద్ది. ఏంటో ఏమవుతుందో, నాకు ఏమవుతుందో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోపల నుండి నీకు కలిగే ఈ తుఫానులు ఇవి నిన్ను, నీ జీవితాన్ని కూడా ముంచివేసేంత ప్రమాదకరమైనవి. అందుకే ఎప్పుడు లోపల తుఫాన్లు రేగనివ్వమాకండి. ఎగ్జామ్స్ రాసే పిల్లలకు కూడా, ఏమో పాస్ అవుతున్నావో, క్వశ్చన్లు నాకు వచ్చినవి వస్తాయో, నేను చదివినవి వస్తాయో రావో, నేను రాయగలుగుతున్నానో లేదో, నా వల్ల అవుతుందో రాదో కాదో, మంచి మార్కులు వస్తాయో లేదు, ఇవి లోపల నుండి వచ్చే తుఫాన్లు. ఇక ఉద్యోగానికి పోతే వస్తుందో రాదో, నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో లేనో, ఇవి లోపల నుండి కలిగే తుఫాన్లు. ఇవి ఎప్పుడూ ప్రమాదకరమైనవే. బయట నుంచి వచ్చే తుఫాన్లు ఎదుర్కోవటం తేలిక, కానీ
లోపల నుండి కలిగే తుఫాన్లు ఎదుర్కోవటం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, లోపల నుంచి తుఫాన్లు రేగటానికి కారణం నువ్వే. బయట నుంచి వచ్చే తుఫాన్లు వేరు వేరు కారణాల వల్ల వస్తే, లోపల నుంచి వచ్చే తుఫాన్లకు కారణం ఎవరు? నువ్వే. ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. నాకేదో జరిగిపోతుంది, నీకేమీ జరగదు. ఎందుకు? నీ పక్కన ఎవరున్నారు? నీతో పాటు ఎవరు ప్రయాణం చేస్తున్నారు? నువ్వు ఒక్కడివేం ట్రావెల్ చేయటంలో ఈ జీవిత ప్రయాణంలో నీతో కూడా నిన్ను సృష్టించిన దేవుడు నీతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు కంగారు? ఎందుకు అదిరిపోవటం? ఎందుకు బెదిరిపోవటం? ఎందుకు? ఈ లోపల కలిగే తుఫాన్లకు ఎప్పుడు స్థానం ఇవ్వద్దు. ఏదో అయిపోతుంది, నాకు ఏదో జరుగుతుంది, ఇంకేమైపోతుందేమో, ఇక నేనేమైనా చెయ్యాలేమో. వీళ్ళు వెళ్ళి యేసు ప్రభు వారిని దగ్గర గాబరా పడ్డారు. ఆయన కంగారు పెట్టి లేపారు. వీళ్ళు విశ్వాసం ఉంచు. దేవుడిపై ఏం కావాలో విశ్వాసం ఉంచు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట తుఫాన్ల కంటే లోపల నుంచి వచ్చే తుఫాన్లే, చెప్పండి, లోపల నుంచి తుఫాన్లే మళ్ళీ ముంచేస్తాయి. మళ్ళీ ముంచేది బయట తుఫాన్లే కాదు, లోపల నుండి వచ్చే తుఫాన్లే మళ్ళీ ముంచేస్తాయి. ఇక్కడ కూడా శిష్యులు యేసు ప్రభువారిని లేపుతా ఉన్నారు. ఆయన లేచారు. లేచిన తర్వాత యేసు ప్రభువారు ముందు శిష్యులను గద్దించారు. ఎందుకు అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? సముద్ర ప్రయాణం అంటే తుఫాన్లు వస్తాయని తెలియదా? మనం కూడా ఈ జీవిత ప్రయాణం అంటే ఖచ్చితంగా జీవితంలో దేవుడు ప్రసంగ గ్రంథంలో ఆయన సుఖ దుఃఖములను ఏం చేశాడు? జతపరిచాడట. జీవితంలో ఏముంటుంది? సుఖము ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, పూరిపాకులో ఉన్న మనిషి దగ్గర నుంచి పార్లమెంట్లో కూర్చున్న మనిషి దాకా ప్రతి ఒక్కరికి ఏ భేదము లేక, జాతి, కుల, మత, వర్గ, వర్ణ, లింగ ఏ భేదములు లేక ప్రతి మనిషికి సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, ఆనందం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు ఉప్పొంగిపోవాల్సిన పని లేదు, దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోవాల్సిన పని లేదు. బ్యాలెన్స్డ్ లైఫ్ మెయింటైన్ చేయాలి. సమతుల్యమైన జీవితాన్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. జీవితం అంటేనే ఖచ్చితంగా తుఫాన్లు ఎదురవుతాయి. ఎదురుగా బయట నుంచి వచ్చే తుఫాన్లకు భయపడాల్సిన పని ఏమి లేదు. నువ్వు దేనికి భయపడాలా? నీ లోపల నుంచి తుఫాన్లకే భయపడాలి. నువ్వు భయపడ్డావు అనుకో, జీవితంలో వచ్చే సమస్యలను బట్టి నీ లోపల నీకు భయం ప్రారంభమైంది అనుకో, ఇక నువ్వు మునిగిపోవటం ప్రారంభమవుద్ది. నీ జీవితంలో పతనమైన స్థాయికి రావటం ప్రారంభమవుద్ది. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ముందు నీ హృదయంలో నువ్వు భయాన్ని తీసేయి. అందుకే దేవుడు బైబిల్ భయపడొద్దు అన్నాడు. సారేపత్తు గ్రామంలోని విధవరాలు కూడా తన ముందు పెద్ద తుఫాను లాంటి సమస్య ఉంది. ఒక్కానొక్క కొడుకు, పెళ్ళిడికి వచ్చిన కొడుకు, ఇక ముందు చాలా రోజులు బ్రతకాలి. బ్రతకటానికి కావాల్సిన వనరులు ఏమీ లేవు, పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. ఒక్క రొట్టె చేసుకోవడానికి కావాల్సిన కొంచెం పిండి మాత్రమే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం భయపడలా. లోపల వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి ముందు నీళ్ళు అడిగారు. నీళ్ళు ఇచ్చింది. ఆయన అన్నాడు, ఒక రొట్టె చేసి పెట్టు అన్నాడు. ఏమన్నాడు? మనల్ని అడిగితే మనం ఏమంటాం? ఏ ఊరు చుట్టానివయ్యా నువ్వు అంటాం. ఏమంటాం? ఏ ఊరు చుట్టానివయ్యా నువ్వు? ఏమోలే నీళ్ళు అడిగావు కాబట్టి నీళ్ళు ఇచ్చాను, అంతటితో నువ్వు సర్దుకోవద్దా? అసలే మా దగ్గర ఉంది పిండి, కొంచెం ఒక రొట్టె అవుద్ది, ఈ రొట్టె నా కొడుకు పెట్టాలా, నేను తినాలని మేము అనుకుంటుంటే ఉన్న ఒక రొట్టె నాకు పెట్టంటే, నీకు పెడితే నేనేం కావాలా, నా కొడుకు ఏం కావాలా? ఎన్ని ప్రశ్నలు మనకు. ఇవే లోపల నుంచి వచ్చే తుఫాన్లు, ఇవే లోపల నుంచి కలిగే ఆలోచనలు. వెంటనే వెళ్ళింది మారుమాట ఏం మాట్లాడలా, ఏం మాట్లాడలేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, ఆతిథ్యం చేయ మరవద్దో. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏమాత్రం లోపం లేకుండా హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వండి అన్నాడు. వెంటనే ఏం వెళ్ళింది, రొట్టె కాల్చింది, పాస్టర్ గారికి ఇచ్చింది. ఎవరు పాస్టర్ గారు? గొప్ప సేవకుడు ఏలియా. అంతే. ఆమె చూసుకుంటే తర్వాత ఎప్పుడు కూడా తీస్తున్నా కొందికి పిండి వస్తూ ఉంది, తీస్తున్నా కొందికి పిండి వస్తూ ఉంది, తీస్తున్నా కొందికి పిండి వస్తూ ఉంది, నూనె పోస్తున్నా కొందికి నూనె వస్తూ ఉంది. కరువు కాలం దాదాపుగా 3.5 సంవత్సరాలు సరిపడా పిండి, 3.5 సంవత్సరాలు ఆ పిండిని కాల్చుకోవడానికి కావాల్సిన నూనె దేవుడు సమృద్ధిగా ఆమెకి ఇచ్చాడు. ఆమేన్. జీవితంలో ఎప్పుడు కూడా సమస్య వచ్చిందన్నప్పుడు గుర్తుపెట్టుకుని కృంగిపోవాల్సిన పనే లేదు. సమస్య ఉంటే సమస్యకు సొల్యూషన్ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ సమస్య ఉందో
సమస్యకు పరిష్కారాన్ని కూడా ఆయన చూపిస్తాడు. మరి సమస్యకు పరిష్కారాన్ని సృష్టించిన దేవుడే అక్కడ ఉన్నప్పుడు ఇక మధ్యలో మనం ఎందుకంటారు కంగారు పడటం చెప్పండి? అవసరమా? మధ్యలో మనం కంగారు పడిపోయి బీపీలు పెంచుకొని, షుగర్లు పెంచుకొని, ఇవన్నీ ఎందుకు ఆరోగ్యం పాగొట్టుకొని ఉండటం? ఎంత పెద్ద తుఫాను రేగితే ఏంటి, ఆ తుఫాను అణిచివేసే దేవుడు పక్కనే ఉంటే, ఎంత పెద్ద సమస్య నీ జీవితంలో ఉంటే ఏంటి, సమస్యను సద్దు మణిగించగలిగిన దేవుడు, సమస్య పోయేలా చేయగలిగిన దేవుడు, సమస్యను సమాధానంగా మార్చగలిగిన దేవుడు, సమస్యను సంతోషంగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు ఇక ఎందుకు భయపడటం? బట్ గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడు మన దగ్గర ఉన్నవి చిన్నవే, కానీ మన ముందు ఉన్నవన్నీ పెద్ద పెద్దవంచు. అయినా కృంగిపోవాల్సిన పనేమీ లేదు. చూడండి, మరొక మాట చూద్దాం.